అందరికీ నమస్కారం అండి. మా దాతలకు నమస్కారం, మా యజమానులకి నమస్కారం, మా అన్నలకి నమస్కారం, మా తల్లులకి నమస్కారం, మా తండ్రులకి నమస్కారం, మా అన్నదమ్ములకు నమస్కారం, మా అక్కజలకు నమస్కారం, మమ్మల్ని పోషించి నడిపించే వారందరికీ నమస్కారం అండి. మొన్న హైదరాబాద్లో జరిగిన గొడవ వల్ల మా టాంజన్ కమ్యూనిటీని అందరినీ నిందిస్తున్నారండి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? మేము ఇప్పటికీ ఎన్నో బాధలు పడుతున్నామండి. సమాజంలో ఎన్నో బాధలు పడుతున్నామండి. సమాజంలో ఎంతో ఎదురుకుతాం మా మీద. మరి మా మీద అలా ఒకళ్ళు చేస్తున్న తప్పు వాళ్ళందరికీ నిందించకూడదు కదండి. మాలోనే కొంతమంది మరి డబ్బుల కోసం యాసాలు వేసుకుని వచ్చి వాళ్ళు ఆ రోజు వేస్తమే నానా హంగామా చేసి డబ్బులు అడిగేసుకుని మళ్ళీ ఎక్కడికో దిక్కిపోయి ఆ యాసం తీసేసి వాళ్ళు పోతారు. కానీ మీకు తెలియదు ఆ విషయం. ఇజ్రాయెల్ వచ్చారు, ఇలా చేశారు, మమ్మల్ని మాటలు అన్నారు, మమ్మల్ని బాధ పెట్టారు అని మీరు అందరూ ఒకటి అనుకుంటారు. కానీ అది కాదు. వాళ్ళు ఎలాగొస్తారో ఎలాగడుగుతారో అది మాకు కూడా తెలియవయ్య. అలాగడుగుతారు ఏంటి. ఒకరు చేసిన తప్పుకి మమ్మల్ని అందరినీ నిందించడం అన్నది మంచి పద్ధతి కాదండి. ఎందుకంటే ఎవరైనా అనుకుంటారేటండి, ఇలాగా ఇజ్రాయెల్ కింద అయిపోవాలి, ఇలా నేను కొట్టు కడుక్కోవాలి, షాప్ కడుక్కోవాలి, లేకపోతే పెళ్ళిళ్ళతో పెళ్ళిళ్ళు కడుక్కోవాలి, లేకపోతే గృహ ప్రవేశాలకి వెళ్ళడుకుని ఎవరు కోరుకుంటారండి? ఎవరు కోరుకోరు కదండి. ఎవరైనా సరే మంచిగా జీవించాలనుకుంటారండి, అవునా కాదండి. కానీ ఆ భగవంతుడి లోపం మేము ఏం చేయాలండి? ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉంది, వారి తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసి వారి కుటుంబం వారిని యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసి నీకు ఏమవుతావు, లేకపోతే నువ్వు డాక్టర్ అవుతావు, లేకపోతే ఇంజనీర్ అవుతావు, లేకపోతే ఏదైనా మంచి చదువుకుంటావా అంటారు. వారిని చదివిస్తారు, వారికి ఒక మంచి లైఫ్ చూపెడతారు, వారికి మంచి జాబ్లు ఎన్నో వచ్చేలా చేస్తారు, వాళ్ళు మంచి వివాహాలు చేస్తారు, మంచిగా అన్ని చేసి వారి లైఫ్ని సెటిల్ చేస్తారు తల్లిదండ్రులు. మరి మా కాడకొత్తులోకి మమ్మల్ని అలాగే ఎవరు యాక్సెప్ట్ చేయరండి. ఏ ఇంట్లోనూ కూడా మేము ఇలాగ అయిపోతుందంటే ఏ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయరు, ఏ కుటుంబాలు యాక్సెప్ట్ చేయవు. మరి మమ్మల్ని ఎన్నో బాధలకు లోన్ చేస్తారండి. ఎన్నో బాధలు, ఎన్నో మాటలు అంటే మా మనసులు బాధ కలిగి ఏం చేయలేకపోయిన లేక ఎవరితో చెప్పుకోవాలో లేకపోతే ఏం చేయాలో మాకు అర్థం కాదండి అసలు అని. ఏమండి, ఇలాగ ఎవరైనా సరే ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారండి మా ఇలాగ అయిపోయిన వాళ్ళు. ఏంటి తండ్రి, అందరూ చక్కగా నా తోటకూరోళ్ళు అబ్బాయిలా చక్కగా అన్నీ చేస్తాను, నేను ఏం చేయలేకపోతున్నాను. ఏంటి తండ్రి నాకని దేవుణ్ణి ఎంతో ప్రార్థించి ఎంతో బాధపడతారండి. మేము ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నామో మేము పడుకుండే మంచానికి తెలుస్తుంది, మేము వేసుకున్న తలగాడికి తెలుస్తుంది, మేము కప్పుకున్న దుప్పడికి తెలుస్తుందండి. మేము ఎంత బాధకు గురవుతామో, ఎన్ని బాధలు పడతామో, ఎంత ఏడుస్తామో వాటికి తెలుసు. ఎందుకంటే అవే మాతో ఉంటాయి కాబట్టి అండి. ఎందుకంటే మేము మా మనసులో బాధ చెప్పుకున్న ఎవరు అర్థం చేసుకోరండి. ఏంట్రా నువ్వు చక్కగా మగోళ్ళలాగా ఉన్నావు, నువ్వేంట్రా ఇలాగా అలాగా అంటున్నావు అంటారండి. కానీ మేము పైకే మగోడు రూపం కానీ లోనంతా ఆడదాని మనస్తత్వం కలిగి ఉంటామండి. ఒక మగోడు అనుకుంటాడు, ఒక ఆడదంతా ఎంజాయ్ చేయాలనుకుంటాడు. ఒక ఆడదనుకుంటుంది, ఒక మగోడితో ఎంజాయ్ చేయాలనుకుంటుందండి. మేము అన్నీ ఉన్న అవుటివారం అండి. మాకు అన్నీ ఉంటాయండి, అయినా అవుటివారం. ఒక కాలు లేకపోతే అవుటివారు అంటారు, ఒక చెయ్యి లేకపోతే అవుటివారు అంటారు, లేకపోతే ఒక నోరు వంకరైతే అవుటివారు అంటారు, ఒక్కొక్క నడుము వంకరైతే అవుటివారు అంటారు. కానీ మేము అన్నీ ఉన్న అవుటివారం అండి. ఎందుకంటే ఒక మగవాడు ఉన్నాడంటే ఒక ఆడదానితో ఎంజాయ్ చేస్తాకి ఇష్టపడతాడు. మేము ఒక మగాడితో ఎంజాయ్ చేస్తాకి ఇష్టపడతామండి. అక్కడ మా మనసు అవుటు పడిపోయిందండి. ఒక మగవాడు ఉన్నాడంటే చక్కగా అన్ని పనులు చేసుకుని చక్కగా ఆడవాళ్ళతో కూడా బీట్లు వేసుకుంటూ మందు తాగుతూ సిగరెట్లు కాల్చుకుంటూ చక్కగా తిరుగుతాడండి. కానీ మేము అలా కోరుకోమండి. ఆ విషయంలో మేము అవుటు పడిపోయామండి. ఒక ఆడది మా మీద చెయ్యేస్తే మాకు చాలా అసహాయం అనిపిస్తుందండి. ఎందుకంటే మాకు ఇష్టం ఉండదండి ఆడవాళ్ళు చెయ్యేస్తే అసలు అని. ఎందుకంటే మాలో ఉన్నది కూడా ఆడదాని మనస్తత్వమే. మా మనసు ఏం కోరుకుంటుంది, నేను గుమ్మాలు తొడాలి, వంట చెయ్యాలి,
చక్కగా బట్టలు ఉతుక్కోవాలి, ఇల్లు చక్కగా రెడీ చేయాలి, చక్కగా నేను ఆడదానిలా సింగారించుకోవాలి, చక్కగా కాటు కట్టుకోవాలి, చక్కగా లిప్టిక్ వేసుకోవాలి, చక్కగా సోలీలు పెట్టుకోవాలి, చక్కగా ఆడదానిలా రెడీ అవ్వాలని కోరుకుంటుందండి మా మనసు. అక్కడ మేము అవుట్ వాళ్ళు అయిపోయామండి. అండ్ అన్నీ ఉంటాయండి మాకు. కాకపోతే మా మనసు ఒక ఆడదాంతో అసలు మాకు ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు. ఆడవాళ్ళు చూస్తే అక్క చెల్లి అని మాట్లాడాలనిపిస్తుంది, అమ్మ అని మాట్లాడాలనిపిస్తుంది. కానీ వాళ్ళు చూస్తే మాకు ఎటువంటి ఫీలింగ్స్ ఉండవండి. అసలు వాళ్ళతో మాకు ఎటువంటి అసలు ఉద్దేశం ఉండదు. ఒక స్నేహం చేయగలం కానండి ఆడవాళ్ళతో మాకు ఎటువంటి ఆలోచన ఆడవాళ్ళతో ఉండదండి. మగాళ్ళతో మేము ఇష్టపడతాం. అక్కడే మా మనసు అబట్టు పడిపోతుందండి. అక్కడే మేము హిజ్రాలు అయిపోయామండి. ఏమండి, ఎవరన్నా ఇలాగ అయిపోవాలనుకుంటారా? భగవంతుడు ఇట్టిందని మేము ఏం చేయమని చెప్పండి. మీరే అర్థం చేసుకోవాలి. ఎవరో ఒకరు చేసిన తప్పుకి పట్టుకుని అందరినీ అనకూడదు కదండి. సమాజంలో బోళ్ళు ఘోరాలు జరుగుతున్నాయండి. ఎంతో మంది మగవారు ఎంతో మంది ఆడపిల్లల్ని చెరిపేస్తున్నారండి, ఎంతో ఘోరంగా చంపేస్తున్నారండి. మరి అలాంటివి పట్టించుకోవట్లేదండి. ఏమండి, ఎంతో మంది ఆడవారు కూడా మగవాళ్ళని చంపేస్తున్నారు, అలాంటివి పట్టించుకోవట్లేదు. ఎన్నో దొంగతనాలు జరుగుతున్నాయి, ఎన్నో వ్యభిచారాలు జరుగుతున్నాయి, ఎన్నో కూనీలు జరుగుతున్నాయి. అటువంటి వాటి మీద ఎవరు వీడియోలు చేస్తలేదండి. మేమంతా దారుణమేనండి. మేము అంత దారుణంగా హింసించేస్తున్నారండి హిజ్రాలు. మరి అలాగా మీరు మా మీద అన్ని వీడియోలు చేసి పెడుతున్నారండి. ఏమండి, మేము ఇలాగా ఇప్పుడు పుట్టింది కాదు కదండి. భూమి ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు మేము పుట్టామండి. ప్రతి గ్రంథంలో మా కొరకు రాయించారు. బైబిల్ గ్రంథంలో మా కొరకు రాస్తుందండి, పురాణంలో రాస్తుంది ఏంటి, మహాభారతంలో రాస్తుంది, రామాయణంలో రాస్తుందండి. మేము ఇలా కావాలని అయిపోలే కదండి. అయితే భూమి ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే మేము పుట్టాం, అప్పటి నుంచి మేము ఉన్నామండి. పురాణండి ఏ రాజులైనా సరే వాళ్ళ కోటల్లో మమ్మల్ని పెట్టుకునేవారంటే ఎందుకని, ఇలా హిజ్రాలు వీళ్ళు మన కోటలు ఉంటే మన కోటకి క్షేమం, మనకి క్షేమం, మన దేశానికి క్షేమం అని పెట్టుకునేవారంటండి. ఇప్పటి నుంచి వచ్చింది కాదు కదండి, పూర్వం నుంచి ఉన్నదండి ఇదంతానే. మేమంటే పూర్వం నుంచి ఎప్పటి నుంచో ఉందండి ఎలుగు. మాలాటోళ్ళు ఉంటే మరి మహాభారతంలో ఉన్నారు, మరి రామాయణంలో ఉన్నారు, ప్రతి దాంట్లో ఉన్నారండి మేము. ఇప్పుడు మేమైతే ఇలా పుట్టినోళ్ళం కాదండి, పూర్వం నుంచి ఉన్నవాళ్ళం. దేవాందేవతల కాడి నుంచి ఉన్నదే అండి ఇదంతా. ఏమండి, మమ్మల్ని శత్రువులా చూడకండి, మమ్మల్ని విరోధుల్లా చూడకండి. మమ్మల్ని ఎప్పుడు ఎలా ప్రేమించారో అలా ప్రేమించండి. ఏమండి, మన దేశంలో రాజకీయ నాయకులు కూడా ఒక బిల్లు పాస్ చేయాలండి మా కొరకు. ఏమనంటే, ఒక కాలు లేకపోయినా, ఒక చెయ్యి లేకపోయినా, ఒక మానసిక బాగోకపోయినా, ఏమి లేకపోయినా ఎలాంటివైనా సరే తల్లిదండ్రులు ఎలా యాక్సెప్ట్ చేసి ఇంట్లో మీతో పాటు ఉంచుకుంటున్నారు. వారు ఒక ఇజ్రాయల్ అయినా సరే పుడితే వారు మీతోనే ఉంచుకోవాలి. వాళ్ళ మనసులు బాధపడేలా మాట్లాడి, వాళ్ళకి ఇష్టానికి ఎదురుగా మీరు చేసి వాళ్ళ మనసులు బాధ పెట్టి వారిని మీ నుంచి దూరం చేయొద్దు. వారు ఎటువంటి స్థితిలో పుట్టినా మీతోనే ఉంచుకోవాలని ఒక బిల్లు తేవాలండి. ఎందుకంటే మేము ఇలా పుడితే మా ఇంట్లో వాళ్ళకి చిన్న చూపు వచ్చండి, మమ్మల్ని దూరం పెడతారండి. దూరం పెడితే ఏం చేయాలో మాకు అయిన ఉండదండి. తింటాక ఆహారం ఉండదు, ఏముండదు, ఏం చేయాలో పోయి ఉండదు. మాకు బుర్ర పాడైపోద్దండి. రాత్రుళ్ళు పగలు ఎన్నో సార్లు ఎడుతాం. మా తల్లిదండ్రులు ఎలాగంటున్నారు, మమ్మల్ని పుట్టించినాడు, మమ్మల్ని అర్థం చేసుకుంటలేదు, ఏంట్రా భగవంతుడా అని బాధపడుతుంది. మాకు కూడా అండి మా తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసి, మా కుటుంబాలు యాక్సెప్ట్ చేసి, నువ్వు చదువుకుంటావా, చదువుకో, ఏమవుతావు, డాక్టర్ అవుతావా, లేకపోతే ఇంజనీర్ అవుతావా, లేదా సైంటిస్ట్ అవుతావా, ఏమవుతావు, చదువుకో, చక్కగా మాతోనే ఉండు, మా నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోకును, మాతో ఉండు, మంచిగా మేము చూసుకుంటాం. మా తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తే మాకు ఏం అవసరం అండి. అయిన వారిని కాని వారిని చేజాపి అడుక్కోం కాదండి. ఏమండి, మేమందరం ఉన్న స్థితిలో పుట్టినోళ్ళే. కూడికి గుడ్డికి కరువు వచ్చి మేము ఇలా ఇజ్రాయల్ అయిపోతామండి. మా తల్లిదండ్రులు, మా కుటుంబాలు మమ్మల్ని యాక్సెప్ట్ చేయక ఇజ్రాయల్ అయిపోతామండి. మేము మా వాళ్ళే మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మేము ఇలాగ అవ్వమండి. దయచేసి మా అందరి మీద మీ మనసులో ఏమైనా ఎదురుకుతుంటే అవన్నీ
తీసివేసి మమ్మల్ని ఎప్పుడూ ఎలా ప్రేమించారో అలాగే ప్రేమించండి. మేము కూడా అందరు బాగుండాలి, అందరి పిల్ల పప్పులతో సంతోషంగా ఉండాలి, వారి వ్యాపారాలు బాగుండాలి, వారి కుటుంబాలు బాగుండాలి, వారి పాడి బాగుండాలి, వారి పంట బాగుండాలి, వారి సిరి సంతలతో సంతోషంగా ఉండాలి. మమ్మల్ని ఎంతమంది ప్రేమిస్తున్నారో వారందరూ బాగుండాలి, సమాజం అంతా బాగుండాలి, దేశం అంతా బాగుండాలి. అందరూ బాగుంటేనే మాకు ఆనందం అని కోరుకునే మనుషులం అండి మేము. అంతేగాని శపించేసి మనుషులం కాదండి. మా కోసం ఎన్నో తప్పుగా మాట్లాడుతున్నారండి. దయచేసి అలాంటివన్నీ మాట్లాడకండి. మమ్మల్ని ఎప్పుడు ఎలా ప్రేమిస్తారో అలా ప్రేమించండి. మీ అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాండి.